అప్డేట్స్ చూసుకుంటే తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు వాడవేడిగా కొనసాగింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆదివారం అసెంబ్లీలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిల్లు అమలుకు సభ సభ్యులంతా ఆమోదం తెలిపారు. పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును కూడా సభ ముందుకు తీసుకొచ్చారు. కమిషనర్ రిపోర్టును సభ్యులకు పెన్ డ్రైవ్ల రూపంలో అందజేశారు. ఈ బిల్లును హరీష్ రావు వ్యతిరేకించగా సభ జరుగుతున్నప్పుడు ఆర్డినెన్స్లు చెల్లవని, అందుకే బిల్లులు తెచ్చామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. దీంతో మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ఆమోదించినట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ సభాముఖంగా పేర్కొన్నారు. వీలు సంకల్పిస్తోంది అధ్యక్ష. పై తెలిపిన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం తెలంగాణ పురపాలికల చట్టం 2019 తగు విధంగా సవరించడానికి నిర్ణయించింది అధ్యక్ష. ప్రతిపాదిక సవరణ వెనుకబడిన తరగతులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలైన పురపాలికల్లో ఎన్నుకోబడ్డ సభ్యులు, చైర్పర్సన్లు మరియు పురపాలక కార్పొరేషన్లోని మేయర్ సీట్ల రిజర్వేషన్ల స్థాయిని సముచితంగా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పిస్తూ ఈ బిల్లుపై నిర్ణయం విషయంలో అమలు చేయడానికి ఉద్దేశించబడ్డది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా తీసుకొని ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం. ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి ఏ ప్రభుత్వం చేయలేని, ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని రీతిలో సైంటిఫిక్ డేటాను సమీకరించడం ప్లానింగ్ కమిషన్ ఓ పక్షాన, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంకో పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చిన హామీ మేరకు 42% ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో పాటు ఆచరణలో పెట్టాలని ఒక సంకల్పిత భావంతో మేము ఈ రోజు బిల్లు రూపేణ 42% మున్సిపల్ పరిధిలో ఉన్న స్థానిక సంస్థల్లో అన్నిట్లో కూడా 42% రిజర్వేషన్ ని అమలు చేయాలని మేము మా ప్రభుత్వం రాకముందు ఈ రోజు పోయి వారి డేటాను సేకరించడం, వారి విషయ సేకరించడం అంటే చిన్న పని కాదు అధ్యక్ష. ఇక సభలో రిజర్వేషన్ల అంశంపైన వాడివేడిగా చర్చ సాగింది. అధికార ప్రతిపక్ష సభ్యులు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నేత కేటీఆర్ సైతం చర్చించారు. అంతకుముందు రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు అన్ని పార్టీలు మద్దతు పలికాయి. అనంతరం సభ సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% బిల్లును, అదేవిధంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు, 2 బిల్లులను మేము ఆమోదించి గవర్నర్ గారికి పంపించినాం అధ్యక్ష. గవర్నర్ గారు వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు. దాదాపు 5 నెలల నుంచి ఆ 2 బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి అధ్యక్ష. ఈ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదు, ఆలస్యమైందని కొంతమంది హైకోర్టుకి వెళ్తే తెలంగాణ హైకోర్టు మాకు ఆదేశాలు ఇచ్చి సెప్టెంబర్ 30 తారీఖు లోపల ఎన్నికలను పూర్తి చేయండి అని ఆదేశాలు ఇచ్చింది. బీసీ రిజర్వేషన్లు రాష్ట్రాలే ఇచ్చుకోవచ్చు అని చెప్పి మాకు ఆదేశాలు మేము ఇచ్చాం, వచ్చినాయి అధ్యక్ష. వచ్చిన తర్వాత 2018లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడుంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే దాన్ని అనుసరించే మనం కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చాము. స్థానిక సంస్థల్లో మొదలు 34% రిజర్వేషన్ కూడా కల్పించుకున్నాం. జీవో నంబర్ 396 ఆ రోజు ప్రభుత్వం, ఇప్పుడు మీ దగ్గర ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఉంటాయి చూసుకోండి, 396 ఇచ్చారు అధ్యక్ష కేసీఆర్ గారి ప్రభుత్వం 34% రిజర్వేషన్ కల్పిస్తూ. అయితే వెంటనే ఇక్కడ నేను ఈ విషయం వాస్తవం కాగా తిరిగి సభ వాడివేడిగా కొనసాగింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చను ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరాన్ని మొదలుపెట్టారన్నారు. కాళేశ్వరం కోసం 80,000 కోట్లకు పైగా ఖర్చు చేశారని విమర్శించారు. తీరా చూస్తే ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ ప్రాజెక్టు కూలిపోయిందన్నారు. దానివల్ల పంటలకు నీళ్లు అందలేదన్నారు. జరిగింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత ఆ తర్వాత ఖరీఫ్ పంటలో, యాసంగి పంటలో రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ ఎవర్ అగ్రికల్చర్ ఎకరేజ్, హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్. భారత ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రం
తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో #1 ప్యాడీ ప్రొడ్యూసింగ్ స్టేట్ అని ఆఫ్టర్ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిన తర్వాత అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా అధ్యక్ష సరే మీరు మాట్లాడదు నాకు విజిలెన్స్ కమిషనర్ regarding Medigadi inquiry noted that Vigilance Commissioner noted that there is no IS code, Indian Standard Code existing for secant pile cutoff. There are IS codes for Z-type sheet piles, RC diaphragm cutoffs for structures originally proposed in DPR. DPR లో ఒక ఫౌండేషన్ ప్రపోజ్ చేస్తే సభ్యుల అభిప్రాయాలపై స్పీకర్ అవకాశం ఇవ్వడంతో హరీష్ రావు మాట్లాడారు. అరగంట సమయం ఇవ్వడం ఏంటని స్పీకర్పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. 600 పేజీల నివేదికపై అరగంటలో ఎలా సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కనీసం 2 గంటల సమయం కావాలని అడిగారు. తాము వెనకడమం వేయవమని, ఎన్ని రోజులైనా కాళేశ్వరంపై చర్చించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఆదివారం హడావిడిగా అసెంబ్లీని నడపడం వెనుక కుట్రను ప్రజలు అర్థం చేసుకుంటారని, కాంగ్రెస్ రాజకీయాలు ప్రజలకు తెలియనివి కాదని అన్నారు. ఎల్కే అద్వానీ గారు వెళ్తే ఒప్పు, మేము వెళ్తే తప్ప. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్, డోంట్ వరీ. అయితే అధ్యక్ష, సరే ఆ విషయం కోర్టులో ఉంది. 3 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ వేస్తామని చెప్పింది. మేము ఎక్కడ సుప్రీంకోర్టు వెళ్తామో, ఎక్కడ ఈ కమిషన్ రిపోర్ట్ క్వాష్ అయిపోతుందో, దీంట్లో సత్తా లేదు, దీంట్లో నియమ నిబంధనలు పాటించలేదనే విషయం ముఖ్యమంత్రి గారికి బాగా అర్థమైంది. అందుకే ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టులో కేవిటేసిండ్రు. కోర్టులో కూడా రేపో మాపో మళ్ళీ డిస్కషన్కి వస్తుంది కదా, ఈలోపు అది స్టే వస్తే క్వాష్ అయిపోతుందేమో అని చెప్పి ఆదరబాదరగా ఆదివారం నాడు రిపోర్టు పెట్టిందంటేనే మీ కుట్ర ఏందో అనేటువంటిది స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమైతా ఉంది. అధ్యక్ష ఇప్పుడు విషయాలు వెరీ క్లియర్. ఇదంతా పొలిటికల్ గా మీరు చేస్తున్న కథ. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రిలిమినరీ రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, మా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే ఫైనల్ రిపోర్టు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది కనుక ఇప్పుడు ఘోష్ రిపోర్ట్. ఇట్స్ ఆల్ పొలిటికల్ డ్రామా అధ్యక్ష. వీళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా, సర్కస్ కంపెనీ నడుపుతున్నారా నాకైతే తెలియదు. దిస్ ఈజ్ ఆల్ పొలిటికల్. హరీష్ రావు గారు, మీకు ఇచ్చిన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు తర్వాత మళ్ళీ మాకు సమయం ఇవ్వలేదనే దానికంటే మీరు మంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడినారు. సబ్జెక్టు డైవర్షన్ కాకుండా సబ్జెక్టు మాట్లాడినారు. మీరు సబ్జెక్టు మాట్లాడండి, పొలిటికల్ ఎందుకు మాట్లాడతారు? సబ్జెక్టు మాట్లాడండి, మీరు సబ్జెక్టు మాట్లాడండి. నాకంటే ఎక్కువ మీరే మాట్లాడుతున్నారు స్పీకర్ గారు. నేను మాట్లాడాలి హరీష్ రావు గారు, నాకు ఆ రైట్ ఉంది. కమిషన్ రిపోర్ట్ గురించి చర్చించే ముందు సహజ న్యాయానికి, ప్రజాస్వామ్యానికి సంబంధించినటువంటి మౌలిక అంశాల గురించి ముందు నేను మాట్లాడదలుచుకున్నా అధ్యక్ష. పీసీ ఘోష్ కమిషన్ విచారణ చట్టబద్ధంగా విధి విధానాలను పాటిస్తూ జరిగిందా లేదా? మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడిన దానిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసంపూర్తి సమాచారంతో హరీష్ రావు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈనాడు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఈనాటికే మంత్రిగా ఉన్నట్లుగానే భావిస్తున్నారని అన్నారు. హరీష్ రావు తప్పు చేశారని నివేదికలు పేజ్ నెంబర్ 98లో స్పష్టంగా పొందుపరిచారని చెప్పారు. అసంతృప్తి సమాచారంతో సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్ను కోరారు. ఈనాటి శాసనసభ్యులు ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు దీని మీద ఎండార్స్మెంట్ చేసిండ్రు. సిఈ ప్రాణహిత, ప్లీజ్ స్టడీ ద ఐటమ్స్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అండ్ రిపోర్ట్ సబ్మిట్ అని హరీష్ రావు గారు ఎండార్ చేసిన లేఖ ఇది అధ్యక్ష. వీళ్ళు స్పష్టంగా 24/10/2014 నాడే నీటు అందుబాటులో ఉంది, మీకు అనుమతులు ఇవ్వడం జరిగింది, ప్రాజెక్టును నిర్మించుకోండి అని ఉమాభారతి గారు లేఖ రాస్తే వీళ్ళ ఉద్దేశము, వీళ్ళ ఆలోచన, వీళ్ళ తప్పుడు విధానాలు, దోపిడీ చేయాలన్న దురాశ మళ్ళీ తిరిగి మీరు ఉన్నాయా లేవా ఇంకొకసారి మళ్ళీ ఎగ్జామిన్ చేయండి అని చెప్పి వీళ్ళు తిరిగి లేఖ రాసి అక్కడ పోయి కూర్చొని నీళ్లు ఉన్నాయా లేవా అని దాన్ని మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేయండి అని, ఒక్కసారి మీకు అనుమతి వచ్చి ఒకసారి మీరు ఎమ్మెల్యేగా గెలిచి సభలోకి వచ్చిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొని ఇక్కడ ఓట్ చేసినాక మళ్ళీ పోయి ప్రజలు నేను ఎమ్మెల్యే అయినా కాలేదా అని ఎవరైనా అడుగుతామా అధ్యక్ష?
అడుగుతామా అధ్యక్ష? స్పష్టంగా కేంద్ర మంత్రి రాసిన లేఖ ఉమాభారతి గారు స్పష్టంగా 205 టీఎంసీ నీరు అందుబాటులో ఉంది, మీకు 24/10/2014 నాడే మీకు అనుమతులు ఇచ్చినము అని ఉమాభారతి గారు లేఖ రాస్తే, ఈ లేఖను హరీష్ రావు గారు ఎగ్జామిన్ చేయమని సిఈకి రాసి ఈ లేఖ వివరాలు నీటి కేటాయింపులను వీళ్ళు ఏదైతే కమిటీ అపాయింట్ చేసిండ్రో అదేవిధంగా అదే కాదు అధ్యక్ష 2009 కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళలోని అలప్పిలో కేసీ వేణుగోపాల్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేసీ వేణుగోపాల్ ఎల్లప్పుడూ పేదల పట్ల, అణగారిన వర్గాల కోసం పోరాడుతూనే ఉన్నారని ప్రశంసించారు. అణచివేతకు, అన్యాయానికి గురవుతున్న బాధితుల తరపున గొంతుకగా నిలుస్తున్నారని అన్నారు. కేసీ వేణుగోపాల్ తనకు ఇన్స్పిరేషన్ అన్నారు. తాను కూడా కష్టపడి రాజకీయాల్లో ఎదిగానన్నారు. These are the areas where government has to work. My leader KC Venugopal ji has said Kerala is lacking that, but you have to choose your leader who can do something better for your society, your fisherman community, your Dalits, your tribals. The leader can change everything. Leader has to focus on these issues. Mr. KC Venugopal ji is having that focus. Because of his direction, because of his support, I'm doing a better job in my state. I'm one of the youngsters. Senior leaders are there. I've started my career as a Jilla Parishad member independent in 2006. KC Venugopal ji also initiated Pondual Award in 2006. I have elected as a Jilla Parishad member independent in 2006. In 2023, I have become a Chief Minister of Telangana. 2006, I have got elected as a Jilla Parishad member. 2007, I have got elected as a MLC. 2009, I have got elected as a MLA. 2014, second time I have got elected MLA. 2019, I have got elected MP, member of Lok Sabha, India's biggest constituency, which is having 35 lakh voters in one parliament constituency. I've got elected from there. It is like Alappi, where Congress doesn't have even ward member. Even ex-ward member also was not there when I was contested from there. I've tried to reach farmer councillor, farmer ward member, farmer, at least not present, even farmer. I have not found anyone. But people have voted me to elect the biggest constituency. After that, I have become a PCC president. After that, I have become a Chief Minister of Telangana. Exact 17 years. In 2006, I have started my political career. 2023, I have reached Telangana Chief Minister. In 2025, I am here. All this journey. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తుంది. 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గత నెలలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాలలో విశేష చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లను కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఏపీ మంత్రి నారా లోకేష్ కు అరుదైన గౌరవం దక్కింది. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావాలని కోరుతూ ఆస్ట్రేలియన్ హై కమిషన్ ఆయనకు ఆహ్వాన లేఖ పంపింది. ఏపీలో మానవ వనరులు, సాంకేతిక, ఆర్థిక అభివృద్ధిని ప్రశంసించింది. ప్రస్తుతం ప్రధాని మోదీ కూడా 2001లో ఎస్వీవీపీలో భాగస్వామ్యం అయ్యారని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వారి నివాసంలో పరామర్శించారు. అల్లు అరవింద్ మాతృమూర్తి అల్లు కనకవర్షరత్నం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా వారి ఇంటికి వెళ్లి అల్లు కుటుంబ సభ్యులను ఓదార్చారు. విషాదంలో ఉన్న అల్లు అరవింద్, అల్లు అర్జున్, ఇతర కుటుంబ సభ్యులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
అల్లు కనకరత్నం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. కాగా నిన్న అల్లు కనకరత్నం భౌతిక కాయానికి పవన్ కళ్యాణ్ భార్య అన్నా రెజీనోవా నివాళులర్పించారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ఇంత కీలకమైన సమావేశానికి కేసీఆర్ హాజరు కాకపోవడం చాలా దారుణమైన విషయమన్నారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు ఉపయోగపడని వ్యక్తిగా పదవిని ఎందుకని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ సమాధానం ఇవ్వకపోతే దోచుకోవడానికి కట్టారనే నిర్ధారణకు వస్తామని అన్నారు. వైసీపీ నాయకులకు కళ్ళు చెవులు ఉన్నా మాకు కనబడట్లేదనే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత. అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో స్త్రీశక్తి పథకం విజయోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత జియో ఆఫీస్ నుండి జొన్న ఐరన్ మార్ట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా మహిళల్లో ఆనందం వెల్లువిరుస్తుందని ఆమె అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కాలంలో ఎప్పుడైనా ధైర్యంగా ఇలా ప్రజల్లోకి వచ్చారా అని ప్రశ్నించారు. మహిళలందరం కూడా దాదాపు రూరల్ మండలంగా నియోజకవర్గంగా మా మహిళలంతా భారీ ఎత్తున వేలాది మంది కూడా ఈరోజు మహిళలు తరలొచ్చి సూపర్ 6 సూపర్ హిట్ లో కూడా పాల్గొని దానికి ప్రత్యేకంగా మహిళా సోదరిమణులందరికీ నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. స్త్రీ శక్తి ఈరోజు కదం తొక్కింది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం పెట్టిన పథకాలు ఏవైతే సూపర్ 6 పెట్టామో సూపర్ 6 లో భాగంగా ప్రతి ఒక్క పథకం కూడా ఈరోజు మేము అమలు చేసుకుంటూ వచ్చాం. దాదాపు 23 కోట్ల రూపాయలు వాళ్ళకి చెక్కు కూడా అందజేస్తున్నాం. అందుకని మా మహిళలు ఎంతో ఆనందంగా ఈ రోజు వచ్చిన దానికి ప్రత్యేకంగా మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా నేను పేరు పేరున నేను కృతజ్ఞతలు కూడా చెప్తున్నాం. కనీసం 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ లీడర్ అన్నా మీ లీడర్లు జనం దగ్గర పోయి మేము ఇది చేసామని చెప్పుకున్నారయ్యా? చెప్పకుండా చేతగాని దద్దమ్మలో మీ ప్రభుత్వంలో కూడా ఉంది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కటి ఈ రోజు అమలు చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సభ్యురాలకు కూడా ఈ రోజు ప్రతి కుటుంబానికి కూడా అందజేస్తాం. ఇంకా మేము హౌసింగ్ ఇస్తామని కూడా చెప్పాం. అది కూడా ఆన్లైన్ కూడా చేసుకోమన్నాం. హౌస్ అయితే కన్నా హౌసింగ్ కూడా ఇస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం రాష్ట్రంలో మరోసారి రాజకీయ రచ్చకు దారితీసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం అడుగులు వేస్తుందన్న ప్రచారంతో పొలిటికల్ హీట్ పెరిగింది. కూటమి నాయకులు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరిగింది. పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని నాని కూటమి నేతలపై విమర్శలు కురిపించారు. ఒక్క ఎంపీ ఉంటే దేశమంతా చెలరేగిపోయేవాడన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇప్పటివరకు 42 టెండర్లు పడితే ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే టెండర్లను రద్దు చేయించునని సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి 1.5 ఏడాదిన్నర అవుతుందని, ఇప్పటి వరకు వైజాగ్కు ఏం చేసిందని ప్రశ్నించారు. టీడీపీ అంతర్జాతీయ పార్టీ అని, జనసేన జాతీయ పార్టీ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్లో మొత్తం ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉండేవాళ్ళు? 14,000 మంది. 14,000 మంది, సుమారుగా 14,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 మందిని ఇంటికి పంపారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో. మళ్ళీ రేపో మాపో మరొక 2,000 మందిని ఇంటికి పంపే పనిలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే 6,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఇంటికి పంపించేసే పనిలో రెడీ అయిపోయారు. మొత్తం టోటల్గా వాళ్ళ ఖాతా అది ప్రస్తుతానికి. మొత్తం పర్మనెంట్ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారయా అంటే 18,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు. 18,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు. దాంట్లో 1,440 మంది వీళ్ళని నమ్ముకోలేమురా బాబు,
జగనే నయం మోడీతో ప్రభుత్వంలో లేకపోయినా ఏదోటి బతిమాలో బామాలో ఏదోటి చేసి కంపెనీని ప్రైవేటీకరణ కాకుండా ఆపుకున్నాడు. అసెంబ్లీలో తీర్మానం చేశాడు. అవసరమైతే మా ప్రభుత్వానికి క్యాప్టివ్ మైన్ ఇచ్చి మా ప్రభుత్వానికి అది ఇచ్చేసేయండి, మేము కొనుక్కుంటామని చెప్పని కూడా మాట్లాడాడు. మీ వల్ల కాకపోతే మేము కొనుక్కుంటాం, మాకు ఇచ్చేయమని చెప్పి మాట్లాడాడు. జగనే నయనరా బాబు, వీళ్ళని నమ్ముకుని మనం ఈ ఫ్యాక్టరీలో ఉంటే చివరికి చెప్పబట్టుకు తిరగాల్సిన పరిస్థితి వస్తుందని గతి లేని స్థితిలో 1440 మంది వెళ్ళిపోయారు. వీళ్ళు మరొక 1000 మంది సిద్ధంగా ఉన్నారు. 8000 మంది రిటైర్ అయిపోయారు. ఒక్క రిక్రూట్మెంట్ లేదు. 18,000లో 8,000 రిటైర్ అయ్యారు. 1440 మంది విఆర్ఎస్ తీసుకున్నారు. మరొక 1000 మంది విఆర్ఎస్ తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. స్టీల్ ప్లాంట్లో మొత్తం ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంత? భారత ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు 7 ఏళ్ల విరామం తర్వాత నిన్న చైనా గడ్డపై అడుగుపెట్టారు. ఆదివారం సోమవారం తియాన్జిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడంతో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో నేడు కీలక చర్చలు జరపబోతున్నారు. అమెరికా సుంకాల బాధ్యుల నేపథ్యంలో చైనా భారత్ సన్నిహితమవుతున్న ఈ తరుణంలో జరగనున్న చర్చలపై ప్రపంచవ్యాప్త ఆసక్తి వ్యక్తమవుతుంది. చైనాతో ఆర్థిక సంబంధాలపై ఇరువురు నేతలు సమీక్షించి తూర్పు లగ్దప్ వివాదం తర్వాత దెబ్బతిన్న సంబంధాలను మెరుగుపరచంపై చర్చించే అవకాశం ఉంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇటీవలే ఢిల్లీలో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకుపోవడంపై చర్చించారు. సరిహద్దుల్లో శాంతి కొనసాగించడం, వాణిజ్యానికి సరిహద్దులు తెరవడం, నేరుగా విమాన సర్వీసులను ప్రవేశపెట్టడం వంటి అంశాలపై ఇరుపక్షాలు సముఖతను వ్యక్తం చేశాయి. ఎస్పీసీఏలో సదస్సులో పాల్గొనేందుకు మోదీ 2018లో చివరిసారిగా చైనాకు వచ్చారు. ఈసారి సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా పలు దేశాధినేతలతో ఆయన సమావేశం కానున్నట్లు సమాచారం. యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించగా ఈ దాడిలో హుతీ ముఖ్య నేత అహ్మద్ అల్ రహీమీ మృతి చెందారు. హుతీల నియంత్రిత ప్రాంతానికి ప్రధానిగా వ్యవహరిస్తున్న అహ్మద్ అల్ రహీమీతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని హుతీలు ధృవీకరించారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఈ వారం మొదట్లో రాజధాని సహా ప్రాంతాల్లో జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 10 మంది మరణించారని 100 మందికి పైగా గాయపడ్డారని హుతీలు వెల్లడించారు. యెమెన్ రాజధాని సనాలో హుతీ పాలకుల సైనిక స్థావరాలపై లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడిలో కీలక హతులను వ్యక్తం చేసినట్లు తెలిపింది. ఈ దాడిలో ప్రధాని అహ్మద్ అల్ రహీమీతో పాటు పలువురు మంత్రులు మృతి చెందినట్టు హుతీలు ఒక ప్రకటనలో తెలిపారు. హుతీ ప్రభుత్వ సభ్యులు మంత్రులతో ప్రధాని సమావేశం జరుపుకుంటున్న సమావేశంలో ఈ దాడులు జరిగాయని వారు వెల్లడించారు. 2024 ఆగస్టు నుంచి రహావీ హుతీల నియంత్రిత ప్రాంతానికి ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్ మద్దతుతో యెమెన్లోని కీలక పాత్ర పోషిస్తున్న హుతీలు గాజా యుద్ధం నేపథ్యంలో పాలస్తీన్లకు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో రహావీ హతమవ్వడం హుతీ ఉద్యమానికి మరో పెద్ద ఎదురు దెబ్బగా భావించవచ్చు. ఎగువన కురుస్తున్న వర్షాలకు యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఢిల్లీలో ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద ఈ సాయంత్రం ప్రమాదకర స్థాయికి దాటింది. డేంజర్ మార్కు 2005.33 మీటర్లు కాగా ప్రస్తుతం 205.52 మీటర్లకు చేరింది. నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని నిశమంగా పరిశీలిస్తున్నామని ముందస్తు చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాత్రి 8:30 యమునా ప్రవాహం 205.52 మీటర్లుగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. నీటి మట్టం 206 మీటర్లకు చేరడంతో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరికి తాత్కాలిక వసతి కల్పించేందుకు ముంబై మెరట్ ఎక్స్ప్రెస్తో పాటు మయూరి విహార్లో శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎగువన వజీరాబాద్, ఉత్నీకుండ్ బ్యారేజీల నుంచి భారీ స్థాయిలో నీరు విడుదలవుతుందని అధికారులు వెల్లడించారు. సాయంత్రానికి ఈ ప్రవాహం తగ్గే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు వెలువెత్తుతున్నాయి. శనివారం ఎక్స్ వేదికగా ట్రంప్ ఈజ్ డెడ్ అనే
హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉండడంతో కలకలం రేపింది. ఈ హ్యాష్ ట్యాగ్తో వేలాది పోస్టులు వెలువడంతో పాటు 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై జరుగుతున్న ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసినట్టయింది. ఈ వదంతులకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. ఒకవేళ ఏదైనా విషాదం సంభవిస్తే బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అయితే అదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్ చాలా చురుగ్గా ఆరోగ్యంగా ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు.